కోదాడ మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ టిప్ టాప్ గా రెడీ అయి చాలా రోజుల తర్వాత వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరాడు. ప్రజల్లో క్రేజ్ కొట్టేయాలని, ఓటమి సానుభూతి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు. వరద బాధితులను కలుసుకున్నాడు. ఆ క్రమంలోనే తన టాలెంట్ కు పదును పెట్టాడు. తనలోని నటుడిని నిద్రలేపాడు. కానీ యాక్టింగ్ కాస్త ఓవర్ యాక్టింగ్ అయిపోయి మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ ఎంత నటించినా పిక్ అస్సలు సెట్ అవ్వడం లేదు. అదేనండి, నటన పండలేదు. అలా అని ఎక్స్ ఎమ్మెల్యే అస్సలు తగ్గడం లేదు. నటనలో ఆయన ఆరితేరిపోయారు. నటన తెలియని అక్కడ ఉన్న వరద బాధితులే ఫోటోల్లో ఎమ్మెల్యేకు అస్సలు సహకరించడం లేదు. దాంతో తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిణామమే సదరు ఎక్స్ ఎమ్మెల్యేను అబాసు పాలు చేసింది. వరద బాధితులకు ఫోటోల ముందు ఎలా ఫోజులు ఇయ్యాలో ట్రైనింగ్ ఇస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు బుల్లం. ఇటు చూడు అటు చూడు అంటూ రుమాలు నెత్తిన పెట్టడం, చేతులతో తలను పట్టుకో అనడం లాంటి సీన్స్ మొత్తం రిహార్సల్ షోను తలపించాయి. ఫైనల్ గా ఈ సీన్స్ మొత్తం జబర్దస్త్ కామెడీని మించిపోయాయి. సరిగ్గా ఇదే ప్రత్యర్థులకు ఆయుధమైపోయింది. తన పర్యటన ద్వారా అధికార పార్టీ నేతల బెండు తీస్తారనుకుంటే వరద బాధితుల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసి ఆయనే బెండ్ అయిపోయాడన్న టాక్ కోదాడలో గట్టిగా వినబడుతుంది. ఇప్పుడు ఈ వీడియోను ప్రత్యర్థులు, ఆయన పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడంతో బొల్ల మల్లయ్యపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ పరిణామంతో ప్రజల్లో సానుభూతి రాకపోగా బొల్లంకు కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్టు అయింది. కోదాడ కోడై కూస్తుందండోయ్. కొందరైతే అక్కడ కెమెరాలు చూసుకోవాలి కదా బొల్లం గారు అని సెటర్లు వేస్తున్నారు. పట్టుకో రెండు చేతులు ఇప్పుడు రెండు చేతులు ఎటు పట్టుకో తలకాయ